ఏపీ కాంగ్రెస్ తొలి జాబితాని విడుదల చేసింది. కాంగ్రెస్ అధిష్టానం 114 మంది అసెంబ్లీ 5 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. కడప లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, కాకినాడ నుంచి కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేస్తున్నారు. కర్నూలు నుంచి రాంపుల్లయ్య యాదవ్ బరిలో ఉండగా 2 వైసీపీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ టికెట్లిచ్చింది. నందికొట్కూరు నియోజకవర్గ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్థర్, చింతలపూడి అభ్యర్థిగా ఎలిజా పేర్లు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ఇదే ఫైనల్ లిస్టా లేదంటే ఇంకా మిగిలిన అభ్యర్థుల్ని కూడా ప్రకటించే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఏపీలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను అధిష్టానం ప్రకటించింది. 5 ఎంపీ స్థానాలతో పాటు 114 అసెంబ్లీ స్థానాలు కూడా కాంగ్రెస్ ప్రకటించడం జరిగింది. ప్రధానంగా వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీకి బరిలో దిగనున్నారు. అయితే ఇటీవల కాలంలో కడప ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ చేశారంటూ కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే కడప ముఖ్య నేతలతో ఆమె వరుస సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే సిట్టింగ్ వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డితో పాటు ఉమ్మడి అభ్యర్థిగా కూడా టీడీపీ, అటు జనసేన, బీజేపీకి సంబంధించి అభ్యర్థులను కూడా నిలబెట్టడం జరిగింది. అయితే వారిని తట్టుకోవాలంటే కడప ఖచ్చితంగా ఒక బలమైన వ్యక్తిని దింపాలంటూ కూడా అధిష్టానం భావించింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిల అయితేనే అక్కడ ధీటుగా ఎదుర్కొంటుంది, ఖచ్చితంగా గెలుస్తుందన్న ధీమాత కూడా అధిష్టానం వచ్చినట్లుగా కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిలను కడప నుంచి ఎంపీగా అయితే బరిలోకి దింపడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టును కూడా సమాధి ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే 114 అసెంబ్లీ స్థానాలు కూడా మొత్తం ప్రకటించడం కూడా జరిగింది. అయితే మిగిలిన 4 ఎంపీ స్థానాలకు సంబంధించి బాపట్ల జేడీ శీలంతో పాటు రాజమండ్రికి సంబంధించి మాజీ పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు, కాకినాడకు సంబంధించి పల్లంరాజుతో పాటు కర్నూలు ఎంపీ అభ్యర్థిగా రాంపుల్లో యాదవ్ను కూడా ప్రకటించడం జరిగింది. దాంతోపాటు 114 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇందులో 2 వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారికి ఆర్థర్తో పాటు మరొక వ్యక్తికి కూడా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే మిగిలిన స్థానాలకు సంబంధించి అయితే ఇక్కడ అలయన్స్ అనేది ఉండబోతుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అటు సిపిఐ, సిపిఎంకి కొన్ని స్థానాలు ఇంకా అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో వాటితో పాటు మిగిలిన స్థానాలను కూడా త్వరలో ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే పెండింగ్ స్థానాలకు సంబంధించి కూడా ఏదైతే ఇతర పార్టీల నుంచి ఇంకా వలసలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ తో ఉండండి. షర్మిల మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అలాంటి వాళ్ళను ఎన్నుకున్నందుకు ప్రజలు ఎంతో నష్టపోయారు. 10 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఒక్క అడుగు కూడా అభివృద్ధి జరగలేదు. మనకు స్పెషల్ స్టేటస్ వచ్చునుంటే వేల కొద్ది ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం ఒక 100 కొత్త పరిశ్రమలైనా వచ్చేవి. కానీ ఉన్న పరిశ్రమలు కూడా మూతపడి ఈరోజు బిడ్డలకు ఉద్యోగాలు లేకుండా, గవర్నమెంట్ పరంగా అయినా ప్రైవేట్ పరంగానైనా ఉద్యోగాలు లేకుండా అసలు అతి దీన పరిస్థితిలో, దయనీయమైన పరిస్థితిలో ఈరోజు మన రాష్ట్రం ఉంది అంటే, అభివృద్ధికే నోచుకోలేదు అంటే ఈరోజు దానికి కారణం ఒకవైపు చంద్రబాబు గారు అయితే, ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ఉండగా రాష్ట్ర ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది, ఆలోచన చేయండి. మనకు స్పెషల్ స్టేటస్ వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. పోలవరం రావాలి, మనకు రాజధాని కట్టుకోవాలి, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ రావాలి, ఇలాంటి ఏ ఒక్కటి రావాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి. కాబట్టి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను కోరుకుంటున్నాను. నాతో పాటు ఇంతమంది కాంగ్రెస్ పార్టీ. మరింత సమాచారం నరసింహరావుని అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, అభ్యర్థులను అయితే కొంతమందిని ప్రకటించారు ఇప్పటి వరకు, ఇంకా మరికొంతమంది లిస్టు రావాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఇకపై ఎన్నికల కార్యాచరణ, ఎన్నికలకు సంబంధించి ప్రచారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అయితే ప్రస్తుతం 5 ఎంపీ స్థానాలతో పాటు 114 అసెంబ్లీ స్థానాలు కూడా ప్రకటించడం జరిగింది. అయితే సిపిఎం, సిపిఐ అలయన్స్ ఉన్న నేపథ్యంలో మరికొన్ని స్థానాలు వారికి కేటాయించడం జరిగింది. ఆ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయంటూ కూడా ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో కూడా షర్మిల నేరుగా ప్రస్తావించినటువంటి పరిస్థితి. అయితే మిగిలిన ఉన్నటువంటి స్థానాలకు సంబంధించి అటు ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైతే ఇతర పార్టీల నుంచి వస్తున్నారో వారి కోసం కొన్ని స్థానాలు అయితే పెండింగ్ లో ఉంచినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ కొంత దూకుడుగా వెళ్తుందని
చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల రేవంత్ రెడ్డి రావడం జరిగింది. దాంతోపాటు ఇతర రాష్ట్రం మొత్తం కూడా ఏదైతే కేంద్రం నుంచి అగ్రనేతలు కూడా ఏపీకి రావడం జరిగింది. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోకి సంబంధించి ప్రధానంగా 9 అంశాలపై వెళ్ళబోతుంది. ప్రధానంగా ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించబోతుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో కూడా అగ్రనేతలంతా ఏపీకి తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే తీవ్రమైనటువంటి కసరత్తు అయితే చేస్తున్నారు. భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు కూడా నిర్వహించాలని కూడా భావిస్తుంది. అయితే 9 అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా అనే నినాదంతో కూడా ఇప్పటికే గడప గడపకు కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ నిర్వహిస్తుంది. కాంగ్రెస్ శ్రేణులకు దశ నిర్దేశం కూడా చేయడింది. ప్రతి గడప టచ్ చేయాలి, ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే వస్తుందంటూ కూడా ఇప్పటికే శ్రేణులు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. అయితే మరొక అంశం ఇక్కడ మహిళా మహాలక్ష్మి, దాంతోపాటు రైతులకు రుణమాఫీతో పాటు పెట్టుబడి మీద 50% లాభం, కొత్త మద్దతుదారులతో పాటు ఉపాధి హామీ, ఇటువంటి పథకాలతో ప్రజల వద్దకు నేరుగా వెళ్ళాలంటూ కూడా కాంగ్రెస్ భావిస్తుంది. ఇప్పటికే KG to PG విద్యతో పాటు దాంతోపాటు ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ప్రతి మహిళ పేరు మీద కూడా 5 లక్షలతో పక్కా ఇల్లు ఇవ్వాలనే దాని మీద కూడా, దాంతోపాటు ఏదైతే ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ పెన్షన్ ఇచ్చే విధంగా కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి 4,000 పెన్షన్తో పాటు వికలాంగులకు 6,000 పెన్షన్ ఇచ్చే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల యాక్షన్ ప్లాన్లోకి దిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే దాదాపు ఏదైతే కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు దాదాపు 3,000 మంది పైగా అప్లికేషన్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తం స్క్రూటినీ పూర్తయింది. ఢిల్లీలో వరుస సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ వైపు చూస్తున్న నేపథ్యంలో కూడా ఇతరత్ర ఏదైతే పెండింగ్లు ఉన్నటువంటి స్థానాల కోసం మరొక స్క్రూటినీ సమావేశం జరగనుంది. స్క్రీనింగ్ కమిటీ సమావేశాలను కూడా ఎవరైతే ఇతర పార్టీలను చూస్తున్నారో వారిని కూడా చేర్చుకున్న తర్వాత ఎన్నికల ప్రచారం హోరెత్తించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక అటు ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రిని, అదేవిధంగా AICC అగ్రనేతలను ఏపీలోకి తీసుకువచ్చి భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు కూడా నిర్వహించాలంటూ కూడా ఇప్పటికే ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే తక్కువ సమయం ఉన్నందున కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో షర్మిల కూడా 2-3 రోజుల్లోని ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారని కూడా తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఒక బస్సు కూడా సిద్ధం చేసుకున్నట్లుగా కూడా తెలిసింది. ఎందుకంటే ప్రతి గ్రామం టచ్ చేయాలంటూ కూడా షర్మిల భావిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఉన్న నేపథ్యంలో కూడా 2 పార్టీలను బలంగా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా అగ్రనేతలతో పాటు ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు కూడా సిద్ధం చేయాలని భావించే నేపథ్యంలో కూడా వారితో కలిసికట్టుగా వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే వరుస సమావేశాలు నిర్వహించడం జరిగింది. అయితే యాక్షన్ ప్లాన్ కు సంబంధించి ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టో ఇప్పటికే సిద్ధం చేయడం జరిగింది. అయితే రోడ్ మ్యాప్ కు సంబంధించి మరొక 2 రోజుల్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇడుపులపాయలో ఆమె వైఎస్ సమాధి వద్ద ఇప్పుడు లిస్ట్ అయితే ఉంచడం జరిగింది. ఇప్పటికే కడపకు సంబంధించి సాయంత్రం ముఖ్య నేతలతో ఆమె సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల నిర్వహించిన సమావేశంలో కూడా కడపలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ పరిస్థితులు ఏ విధంగా, ఇతరత్ర కూడా ప్రతి విషయాన్ని ఆమె కూలంకషంగా చర్చించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏం చేయాలి కడపకి సంబంధించి మొత్తం ఇవన్నీ కూడా బేరీజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కడప ఎంపీగా ఆమె బరిలోకి దిగబోతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిగిలిన స్థానాలను కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. థాంక్యూ నరసింహరావు.